దాన్ని వారేదో మాకేదో చీకుడుస్తుందని చెప్పుకుంటా ఉన్నారు. అది సాధ్యమే పనే కాదు. బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది. కేటీఆర్కి సిస్టర్ స్ట్రోక్తో బాధపడతా ఉన్నాడు. హరీష్ రావు గారు మరదల స్ట్రోక్తో బాధపడతా ఉన్నారు. కవిత వేసే సకల ప్రశ్నలకి జవాబు చెప్పలేక తికమక్క పడుతూ ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకులు వారు చేసినటువంటి అవినీతి గురించి, రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా దోచుకున్న తీరు గురించి చెప్తే ప్రజలు కొంతవరకే నమ్మినారు. కానీ వీళ్ళ కవిత సాక్షాత్తు 10 ఏళ్ళు అక్కడ ఉండి అధికారుల నుండి కేసీఆర్ కూతురుగా వీళ్ళ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేనంటే తికమక స్థితిలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. వారు చేసిన అవినీతి భాగవతం, వారు చేసిన విచ్చలవిడి పాలన గురించి కవిత ప్రత్యక్షంగా బయటకు చెప్తా ఉంటే ఇది బహిర్గతమైపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకున్నారు, యథేచ్ఛగా నిధులు స్వాహా చేశారన్నది వాస్తవాలు బయటకు వచ్చిన తరుణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడతారనే ఒక ఆశ మాకుంది. ప్రజలకి మేము ఇస్తున్నటువంటి సంక్షేమం